నమస్తే సరిత్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. మిమ్మల్ని చూసాక ఇంకా యాక్టివ్ అయ్యాను. ఇంకా అవుతారు. నా దగ్గరకు వచ్చే ప్రతి యాంకర్ కూడా యాక్టివ్గా ఉంటారు. చాలా హ్యాపీగా వాళ్ళ ప్రశ్నలు ఏవైతున్నాయో సందేహాలను తెలుసుకొని చాలా ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎస్, బేసిక్ గా మీరు అందరు చెప్పిన రీతిలో చెప్పారు. ఇంకా కొంచెం యాక్టివ్ చేసి కొంచెం మసాలా యాడ్ చేసి చెప్తారు. మసాలా కాదు, ఇది రియాలిటీ. ఎందుకంటే బాగా అనిపిస్తుంది. యోగా కానీ, న్యూమరాలజీ కానీ, పామిస్ట్రీ కానీ, మనం ఏది చెప్పినా దాంట్లో ఒక కింగ్ లాగా చెప్తాం. ఎందుకంటే మనం కింగ్ క్వీన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మనం చెప్తే ఖచ్చితంగా రియాలిటీ అవుతాయి కూడా ఖచ్చితంగా. రైట్. సో ఈ రోజు ఏంటి మీ ప్రశ్న సమాధానం ఏంటి? ఎప్పుడు మనం ఏపీ గురించి మాట్లాడుకుంటాం, తెలంగాణ గురించి ఇప్పుడు సెంట్రల్ గురించి మాట్లాడుకుందాం, ఏకంగా దేశం గురించి. ఎందుకంటే ఈసారి ఎస్ ఖచ్చితంగా మామూలుగా లేదు. ఈ ఎలక్షన్లో అయితే చాలా మంది మనసులో మాత్రం ఈసారి ఎలక్షన్లు మొత్తం చాలా ఒక హై, అంటే ఒక హై టెంపరేచర్ అంటే మే నెలలో ఆల్రెడీ హై టెంపరేచర్ ఉంటుంది. ఈ ఎలక్షన్ కూడా హై టెంపరేచర్. అందరి మనసులో ఏముందంటే ఈసారి ఇట్లా మోడీ గెలిచిండా రాజ్యాంగాన్ని మార్చి పడేస్తాడని చాలా మందికి ఉంది. అవును, కానీ సత్యం ఏంటిదంటే ఈసారి ఇట్లా మోడీ గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను మోడీ భక్తుని అని అనుకోకండి, ఇక్కడ వేరే ఉంది కథ. ఎందుకంటే ఒక బేసిక్ చెప్తాను చూడండి. స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో హిందువుల జనాభా, ముస్లింల జనాభా మీరు చూసుకోండి. ఇప్పుడు 2024 దాదాపుగా 70 సంవత్సరాలు దాటిపోయింది స్వతంత్రం వచ్చేసిన తర్వాత. హిందువుల జనాభా క్రమక్రమంగా తగ్గుతుంది, ముస్లింల జనాభా పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? మనం మైనార్టీలు అయ్యే అవకాశం ఉంది, వాళ్ళు మెజార్టీ అయ్యే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఇప్పటికే మీకు ఆల్రెడీ 13వ తారీఖు హైదరాబాద్లో మనకు హైదరాబాద్ పార్లమెంటు ఎలక్షన్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ హైదరాబాద్లో సంతోష్ నగర్ ఏరియా, ఈ ఓల్డ్ సిటీలో అక్కడ వాస్తవంగా అక్కడ బూత్ ఇన్ఛార్జ్ లేడు, పోలీసు లేరు, ఎవ్వరు లేరు, డోర్లు పెట్టుకొని దండ గుర్తున్నారంట. అది వీడియోలో వైరల్ అయింది. అంటే వాళ్ళు ఇంకా అధికారంలో దేశంలో రాకముందే బూతులు మన లేవు, ఏమీ లేవు. పరిస్థితి అర్థం చేసుకోండి. ఎవడు గెలిపితే నాకింది అనుకుంటే కుదరదు. చాప కింద నీరులాగా మన శత్రువులు మన ఇంటి పక్కనే కూర్చున్నారు. జాగ్రత్త. ఇది నా కోసం నీ కోసం కాదు. భారతదేశం ఎప్పటికీ సంతోషంగా వసుదైక కుటుంబం కావాలనుకుంటే నేను అంటున్నాను, కాంగ్రెస్కి బీజేపీకి నేను అనను, మంచి లీడర్ని ఎన్నుకోండి. మోడీ గారిని ఎన్నుకోమని నేను ఇక్కడ చెప్పడానికి గంటకొట్టడానికి రాలే. నాకు ఇష్టం మోడీ గారు అంటే, అది నా వ్యక్తిగతం. కానీ ఇక్కడ దేశం యొక్క భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఒక కాశ్మీర్ లాగా, ఒక బంగ్లాదేశ్ లాగా, ఒక పాకిస్తాన్ లాగా కావద్దు అంటున్నా. నంబర్లు ఎలాగో చెప్పేస్తాయి, ఆ నంబర్ల పని నంబర్లు చేస్తాయి. నా వ్యక్తిగతంగా ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా మీరు ఎవరు కోటేస్తారో నాకు సంబంధం లేదు. ఆల్రెడీ నేను వేసేసుకున్నా. నా వ్యక్తిగతంగా ఎవరికి ఏమన్నా వారికి వేసేసా ఆల్రెడీ. మీరు దేనికి వేస్తే మంచిది అని ఒకసారి ఆలోచించండి మన భవిష్యత్తు. ఎందుకంటే ఒకరోజు ఇప్పుడు మనం ఏ పండుగ చేసుకున్నా మనకు కొన్ని ఆటంకులు వస్తున్నాయి ఇప్పటికే. ఇప్పుడు మనం మైనారిటీలు అయ్యామనుకోండి, మన నోరు మూసుకోవాలి, అన్నీ మూసుకోవాల్సింది ఇంకా. సో అందుకని గమనించండి. సో పార్టీలకు అతీతంగా మీరు నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. మన పిల్లల భవిష్యత్తు రేపు 40-50 సంవత్సరాల భవిష్యత్తు తర్వాత మనం ఏ విధంగా ఉండాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించాల్సి ఉంది. ఇక పార్టీల విషయంలో వద్దాం. మనం మోడీ వర్సెస్ రాహుల్. అసలు రాహుల్ గాంధీ జాతకం అయితే సూపర్ ఉంది, కానీ ఎందుకు ప్రధానమంత్రి అవుతలేడు? అదేందుకు గురువు గారు ఎప్పుడు ఇట్లా అనలేని? రాహుల్ గాంధీ జాతకం సూపర్ ఉంది, ఎందుకు ప్రధానమంత్రి అవుతలేదు అని అంటలేరు ఎందుకు అని మీరు ఇప్పుడు అంటున్నారు ఏంటంటే, ఎప్పుడో అన్నాను నేను తెలంగాణ ఎలక్షన్లు అప్పుడు కూడా అన్నాను. కొన్ని ఛానల్ నేను చెప్తూ ఉంటే అవి కట్ చేస్తాయి, మొత్తం వేయవు. అంటే కొన్ని పార్టీలు కొన్నిటికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో అందుకోసం నేను చెప్పేది ఇక్కడ ఏ పార్టీ కోసం చెప్పట్లేదు, నేను అన్ని పార్టీల్లో తిరిగొచ్చినా కాబట్టి నేను న్యూమరాలజీగా చెప్తున్నాను. రాహుల్ గాంధీ జాతకం సూపర్గా ఉంది వాస్తవంగా న్యూమరాలజీ ప్రకారంగా. ఎందుకని చెప్పనా, 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ లీడర్స్ అవుతారు, సూపర్గా సెట్ అయిపోతారు. అంతెందుకు వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరైతే ఇందిరాగాంధీ ఉన్నారో 19వ తారీఖు, నవంబర్ 19వ తారీఖే పుట్టారు కదా. మరి రాహుల్ గాంధీ కూడా 19వ తారీఖు పుట్టాడు. 19వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఛత్రపతి శివాజీ ఉన్నారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు, ముఖేష్ అంబానీ ఉన్నారు. 19వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలా రాజులుగా రాజ్యం వెళ్ళిన రోజులు ఉన్నాయి. మరి ఏంటి రాహుల్ గాంధీ ఇంకా ప్రధానమంత్రి కాలేకపోతున్నాడంటే కొన్ని ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. ఎక్కడ తగ్గనో ఎక్కడ పెరగాలో ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు టైం పట్టింది. టైం వస్తుంది వాళ్ళకు, గోల్డెన్ టైం.
ఈసారి ప్రధానమంత్రి కాకపోవచ్చు, కానీ రాబోయే భవిష్యత్తులో మాత్రం ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. దానికి రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడే కావు, రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా నేను చెప్పింది మాత్రం రాసి పెట్టుకోండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ 2024 కాకపోయినా రాబోయే భవిష్యత్తులో 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు నెక్స్ట్ 5 ఇయర్స్కో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశ యోగం 19 నంబర్కు ఉంది. విత్ సంఖ్య కూడా 6 ఉంది కాబట్టి 100%. అందులో మీకు మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. అద్భుతమైన నంబర్ రాహుల్ గాంధీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అద్భుతమైన నంబర్ ఉంది. ఇంతవరకు ఏ న్యూమరాలజిస్ట్ ప్రపంచవ్యాప్తంగా చెప్పనే లేరు, చెప్పరు కూడా. నేను చెప్పిన తర్వాత కాపీ పేస్ట్ చెప్తారు వాళ్ళంతా. మొత్తం జూన్ 1970 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 33 నంబర్ వస్తుంది. 33 నంబర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పర్సన్స్కి వస్తుంది. మోడీ గారికి 32 నంబర్ వచ్చింది. అర్థం చేసుకోండి మీరు. మోడీ గారికి 32 నెంబర్ వచ్చింది, 5 నెంబర్ వచ్చింది. విధి సంఖ్య మామూలు సంఖ్య. 5 నెంబర్ వస్తేనే ఇట్లా అయింది. ఇంకా 6 నెంబర్ అంటే మామూలు కాదు. ఇంకా అది అసలు రాజ్యాన్ని ఏలే నంబరే 6. ఇప్పుడు ప్రపంచమంతా ధనం మూలం ఇదం జగత్తు. 33 నంబర్ ఎవరెవరికి వచ్చిందంటే మొట్టమొదటిసారిగా మనము అబ్రహాం లింకన్ కానీ వీళ్ళంతా ఉన్నారు కదా, ఐన్స్టీన్ ఉన్నాడు కదా, E=mc², ఆయనకు వచ్చింది 33 నంబర్. అట్లా ప్రపంచ విదేశాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా 33 నెంబర్ వచ్చింది. ఇక్కడ కూడా 33 నెంబర్ వచ్చింది ఆయనకు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే. సో 6 నెంబర్ వచ్చింది. సో టోటల్గా రాసి పెట్టుకోండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. రాహుల్ గాంధీ గారు ఈ 2024లో ప్రధాని కాకపోయినా రాబోయే భవిష్యత్తులో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ అనే పేరులో మాత్రం 58 నంబర్ ఉంది. అది డెత్ నంబర్. ఒకవేళ ప్రధాని కాగానే ఆయనకు ప్రమాదం కూడా ఉంది. వాళ్ళ నాన్నలాగా వాళ్ళ గ్రాండ్ మదర్ లాగా ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం చెప్తున్నా. ఇక మెయిన్గా ఇక్కడ పార్టీల గురించి చూసుకుందాం మనము. కాంగ్రెస్ పార్టీ అనేది 1885లో డిసెంబర్ 28వ తారీఖు ఆవిర్భవించింది. అది స్వతంత్రం అప్పుడే, స్వతంత్రానికి ముందే అప్పుడు ఆవిర్భవించింది. అప్పటి నుంచే అదే ఆ ఫౌండేషన్ డే కాబట్టి, స్థాపించిన డే కాబట్టి 28 అనేది కొంచెం బాగా ఫాస్ట్గా డెవలప్ అయ్యి చిక్కులు వచ్చినాయి కదా. వాళ్ళు ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోవడము, తర్వాత మనకు రాజీవ్ గాంధీ చనిపోవడం, చిక్కులు వచ్చాయి. ఎందుకంటే 2 అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, 8 అనేది లేట్గా వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లేక 10 ఇయర్స్ అవుతుంది. బాగా వెయిట్ చేస్తున్నారు. మాదా నీదా సై అంటున్నారు కదా, చూసారా. అందుకోసమే వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు ఈసారి ఎట్లాగో గెలవాల్సింది అనేది. సో ఆ టైంకే వాళ్ళన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ డబ్బుల్ని సీజ్ చేశారు. మోడీ గారు మామూలు కాదు కదా, ఆచార్య చాణక్య. అందుకోసమే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా. సో ఇక్కడ చూస్తుంటే మీరు చూడండి, మోడీ గారిని చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ చూడండి. రాహుల్ గాంధీ డ్రెస్సులు చూడండి, మోడీ సార్ డ్రెస్సులు చూడండి. మోడీ గారు పెట్టుకునే కళ్ళద్దాలే 1,00,000 పైన ఉంటుంది, పెన్నే 3 లక్షలు ఉంటుంది. ఆయన సూట్లు బూట్లు నేను కూడా ఎత్తున్నా కదా అనుకోకండి, నాది వేరు, నేను నిమరాల ద్వారా డబ్బులు సంపాదించుకున్నా. సో అందుకోసమే మోడీ సార్ ఎప్పటికీ ఏమంటాడు, నేను సన్యాసిని అంటాడు, నేను ఫకీర్ని అంటాడు. కానీ ఫకీర్లు సన్యాసులు మాత్రం నిజంగా మాత్రం అంత కాస్ట్లీ అయితే ఏం వాడరు. ఇలా విమర్శిస్తున్నా అనుకోకండి, ఆయన వాడేటి నిప్పులాంటి నిజాలు ఇవన్నీ. సోషల్ మీడియాలో ఇవన్నీ జరిగిపోతున్నాయి కూడా. సో అందుకోసమే ఆయన దేశ ప్రధాని కావండి, గవి కూడా వాడకపోతే ఎట్లా అంటే అట్లా కాదు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఉన్నాడు కదా, ఆయన కారు కొనుక్కుంటే, ఫియట్ కారు కొనుక్కుంటే 10,000 4,000 రూపాయలు కట్టకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత లెటర్ వస్తే అది వాళ్ళ భార్య ఇట్లా చెప్తే అసలు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనీ ఆర్డర్ చేశారు ఆ 4,000 10,000 తక్కువ పడితే. కానీ మళ్ళీ వాళ్ళ భార్య ఏం చేసింది తెలుసా, అయ్యో ఇట్లా మా లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇట్లాంటి డబ్బులు తీసుకోవడం ఇష్టం ఉండదు, మళ్ళీ ఎవరు డొనేట్ చేసినారో మళ్ళీ వాళ్ళకు మనీ ఆర్డర్ చేసిన ప్రధానమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి భార్యలు ఉన్నారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి స్వంత ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆ ప్రధానమంత్రి కారులో కూడా పోకుండా ఆ ప్రధానమంత్రి పదవి అయిపోయిన తర్వాత కూడా కాలు నడకడం రోజులు ఉన్నాయి. అంటే లాల్ బహదూర్ శాస్త్రి లాగా ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తులు ఇప్పటి వరకు రాబోరు రారు. అట్లా నేను చెప్పేది. సో అందుకోసం ఇక్కడ వ్యక్తిగతంగా నేను బీజేపీకి విమర్శిస్తున్నట్టు కాంగ్రెస్ కాదు, నంబర్స్ ఇలా ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రజలు ఆలోచిస్తున్నాడు ఎవరికి ఓట్లు వేయాలి, ఏం చేయాలి అని. ఎందుకంటే బీజేపీలో కానీ కాంగ్రెస్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నానుడు అయిపోయింది అందరికీ,
వాషింగ్ పౌడర్ నిర్మా అని. ఎవరు అవినీతి చేసినా ఎవరు అన్యాయం చేసినా వాషింగ్ పౌడర్ నిర్మా అంటున్నారు. అంటే దొంగలు దుష్టులు కూడా ఈ పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళ మీద కేసులు ఉంటలేవు. దీన్ని బట్టి స్వచ్ఛమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. యూత్ కూడా చాలా చాలా మారాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు మీరు నేను వివరాలు చెప్పాను, మీరు నేను రాజకీయాలు ఉన్నా కదా, కాంటెస్ట్లో ఎమ్మెల్యే, అందుకోసం మాట్లాడుతున్నా. రెండు మాట్లాడుతాను నేను, నా దగ్గర సత్తా ఉంది. రాబోయే 10 సంవత్సరాలు మేము లీడర్ అవుతాం, అప్పుడు మేము చూపిస్తాం. అర్థమైందా? రాజకీయాలు అంటే మేము కూడా చూపిస్తాం, మాకు కూడా ఉంది కదా, మేము ముసలోళ్ళు ఏం కాలేగా. సో అందుకోసమే ఇక్కడ మొత్తం 1980 ఏప్రిల్ 6వ తారీఖు బీజేపీ పార్టీ 2 ఎంపీ సీట్లతో మొదలైన ఈ పార్టీ ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన పార్టీగా ఏర్పడింది. అర్థమైందా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి, చాలా తక్కువ టైంలోనే. సో భారతదేశంలో దాదాపుగా చాలా రాష్ట్రాల్లో వీటి యొక్క పవర్ ఉంది. అర్థమైందా? ఒక దక్షిణ భారతదేశం తప్ప. సో మొత్తం దీని విజయం ఏంటిదంటే 6తో ఏర్పడము, విధి సంఖ్య 1 రావడం. చూడండి, సేమ్ ఇదే కోడ్ ఇక్కడ ఉందండి రాహుల్ గాంధీ. నేను అందుకోసం చెప్తున్నాను, మీరు బాగా కళ్ళు తెరిచి ఓపెన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా నిద్రపోకండి. ఇప్పటిదాకా కాంగ్రెస్ అంటే స్కామ్ అనే పేరే ఉండిపోయింది, దాన్ని తీసేయాలి మొత్తం. ఇట్లా తీసేయాలి, ఇట్లా మలిపేయాలి. కాంగ్రెస్ అంటే స్కామ్లోకి వెళ్ళిపోయింది. అరే మారండి బాబు, చెప్తున్నా కదా నేను, తెలంగాణలో చెప్పినా విజయం అయింది. ఇప్పుడు దేశం మొత్తం కూడా మారాలంటే మీరు, ఎందుకంటే ఇదే నంబర్ ఇక్కడ ఉంది 6.1, 1.6, తేడా ఏం లేదు, పవర్ అంతే. ఒక్కసారి ఆలోచన, దిమాగ్ పెట్టండి కొంచెం, ఓకేనా? రైట్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బీజేపీకి 2024లో ఏప్రిల్ 6 వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది బీజేపీకి 2024లో వాళ్ళు ఏమంటున్నారు? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లోనూ వైనాట్ 175 అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నేను బటన్ నొక్కేస్తా, బటన్ అందరు నొక్కచ్చు, బటన్ అందరు నొక్కుతారు, కానీ రావాలి కదా 175, రాదు. అర్థమైంది కదా? ఇప్పుడు వైనాట్ 400 వీళ్ళు అంటున్నారు. ఎవరు? బీజేపీ. బీజేపీ వాళ్ళు వైనాట్ అంటున్నారు వీళ్ళంతా. వైనాట్ 400 బీజేపీ, వైనాట్ 400 అంటున్నారా లేదా? కానీ అది జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే దాదాపుగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు లేదు? మీరు ఏమన్నా గ్రౌండ్ లెవెల్ సర్వే చేశారా? మీరు ఏమన్నా ఐప్యాకా, లేకపోతే ఇది ప్రశాంత్ కిషోరా? నేను అవన్నీ కాదు, నేను వివరాలు నంబర్ని చూసుకుంటాను నేను. సో 2024లో ఏం జరుగుతుందంటే, ఏప్రిల్ నెల తర్వాతే జరుగుతుందో ఎలక్షన్లు, మే జూన్లో జరుగుతున్నాయి కదా, రిజల్ట్ కూడా అప్పుడేగా. సో ఏప్రిల్ 6వ తారీఖు ఏర్పడింది బీజేపీ పార్టీ. 2024కి ఏం జరుగుతుందంటే, ఇది 6, 4, 10 అవుతుంది, 2024 8 అవుతుంది, మొత్తం కొడితే 18 అవుతుంది. యుద్ధం మామూలుగా ఉండదు దేశం మొత్తం. ఇప్పుడు యుద్ధం మామూలుగా లేదు, సేమ్ ఆంధ్రప్రదేశ్ లాగా కురుక్షేత్రం లెక్క. ఆ పార్టీకి, బీజేపీకి పార్టీకి 18 వస్తుంది యుద్ధం, అంటే 9 వచ్చింది. పర్సనల్ 9 వచ్చింది. దీనివల్ల నాకు తెలిసి 2014, 2019 కన్నా బీజేపీ పార్టీ మీరు అనుకున్నట్టుగా ఎక్కువ సీట్లు పొందుతుంది అనుకుంటున్నారేమో, కానీ సంఖ్యలు మాత్రం అలా చెప్తలేవు. మిత్రులారా, నేను బీజేపీలో 2 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, నాకు బీజేపీ అంటే శత్రుత్వం ఏం కాదు. నంబర్ల గురించి చెప్తున్నా. నాకు మోడీ సార్ అంటే పిగ్ ఫ్యాను. ఇక్కడ తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి సార్ వాళ్ళందరూ నాకు పరిచయమే. నేను అట్లా పార్టీల విషయం గురించి చెప్తలే, ఇక్కడ నంబర్ గురించి చెప్తున్నా. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. మేము నమ్మమండి, నమ్మకపోతే ఎట్లా నమ్మాలి? నంబర్ ఒక్క ఓటు తక్కువ అయితే ఆగమైపోతుంది కదా. సో అందుకోసమే 18 నెంబర్ వచ్చింది కాబట్టి బాగా కష్టం ఉంటుంది ఇక్కడ. 18 అంటే యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామ యుద్ధం. మీరు అనుకుంటారేమో, మోడీ గారు రామ జన్మభూమి టెంపుల్, అయోధ్య టెంపుల్ అయిపోయింది, అదొక సెంటిమెంట్, దానివల్ల తర్వాత సెక్యూరిటీ బాగా పెంచాం భారతదేశానికి, ఇవన్నీ పాజిటివ్ కావచ్చు. కానీ సామాన్య మానవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, సిలిండరు, పెట్రోలు, డీజిలు, ఇవి కూడా ఆలోచిస్తున్నాడుగా. ఉద్యోగాలు లేవు, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కరువు, ఇవన్నీ చాలా చాలా ఆలోచిస్తున్నారు. ప్రైవేటీకరణం ఎక్కువ జరుగుతుంది, ఇవన్నీ ఆలోచిస్తారండి జనాలు ఊరికే. ఎందుకంటే ఎవరికైనా ఒకటిసారి 2 సార్లు, 3వ సారి చాలా తక్కువ. ఓకేనా? రైట్. సో ఇక్కడ 18 నెంబర్ వచ్చింది. తర్వాత మోడీ గారిది 1950 సెప్టెంబర్ 11వ తారీఖు కాబట్టి ఈ సంవత్సరం మోడీ గారికి మనకు పర్సనల్ నెంబర్ ఏమొస్తుందంటే, ఆయనకి సెప్టెంబరు
10 7 నెంబర్ వస్తుంది, కానీ ఆలోపు 6 నెంబర్ వస్తుంది. శుక్రుడి నెంబర్ మంచి నెంబర్ వచ్చింది, మంచి నెంబర్ వచ్చింది, నెగిటివ్ నెంబర్ అయితే రాలేదు. కానీ ఎలక్షన్లకు సంబంధించిన 3, 4, 8 అనేది ఇక్కడ రాలేదు. మెయిన్ ఎలక్షన్లకు సంబంధించినది 3, 4, 8 అనేది ఇక్కడ రాలేదు. 6 నెంబర్ వచ్చింది, మంచిది శుక్రాచార్యంది. ఇక్కడ మనకు రాహుల్ గాంధీ గారికి 5 నెంబర్ వచ్చింది, 5 నెంబర్ వచ్చింది. ఇది కూడా కమ్యూనికేషన్ అందరిని గ్యాదర్ చేయగలిగేది, నెగిటివ్ నెంబర్ అయితే కాదు. కానీ ఇక్కడ కూడా 3, 4, 8 రాలేదు. అంటే ప్రధానమంత్రి, సీఎంలు, పిఎంలు అయ్యే నెంబర్లు అయితే ఇక్కడ రాలేవు, అదొకటి. కానీ మంచి నెంబరే వచ్చింది ఇక్కడ. తర్వాత మోడీ గారు 14వ తారీఖు నామినేషన్ వేసిండ్రు, ఇది మంచి నెంబర్. నామినేషన్ కాశీలో 14వ తారీఖు నామినేషన్ వేసినాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోయాడు. ఇది మంచి నెంబర్, చాలా మంచి నెంబర్. ఓకేనా? ఇది. సో మొత్తం మీద అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తాయి అనేది ఇది నిత్యము సత్యము కానే కాదు. మీరు చూసుకోండి తర్వాత. ఎందుకంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా ఒక 2 మైనస్లు ఉన్నాయి. ఏంటిది? 2016 నవంబర్ 8వ తారీఖు నాడు నోటు ఏదైతే మనకు డిమానిటైజేషన్ జరిగిందో అదొక మైనస్ ఉన్నది. తర్వాత నిరుద్యోగులు పెరిగిపోయినారు. తర్వాత అందరి అకౌంట్లలో స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వేస్తా అని చెప్పినారు, అది జరగలేదు. సో ఇవన్నీ కూడా బాగా ఆలోచిస్తున్నారు ప్రజలు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఉద్యోగాలు రావట్లేదు, అన్నీ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే రామ జన్మభూమి ఏదైతే ఉందో అయోధ్య టెంపుల్ అయితే జరిగింది. ఆ అయోధ్య టెంపుల్ జరగడంలో కూడా మరి గజస్తంభం రాకముందే, నిర్మించకముందే హడావిడిగా ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఇది ఓపెన్ చేసిందని ఒక నింద కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, ఆలోచించండి. తప్పకుండా ఈసారి బీజేపీ విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ విజయాలు సాధించేది ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏంటిదంటే ఇది డిసెంబర్లో ఏర్పడింది కాబట్టి ఇక్కడ డిసెంబర్కి 21వ తారీఖు 21 నెంబర్ వస్తుంది, అంటే 3 నెంబర్ వస్తుంది. ఈ 3 నెంబర్ రాజకీయందే. కానీ డిసెంబర్ లోపే జరుగుతున్నాయి కదా ఎలక్షన్లు, అందుకోసం 20 నెంబర్ వచ్చింది కాబట్టి ఇది చంద్రుని నెంబర్ కాబట్టి అప్ అండ్ డౌన్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి అంత మెజారిటీ రాకపోవచ్చు అక్కడ. సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ వల్ల వీళ్ళు ఏదో గొప్పగా అయిపోయినట్టు కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతకంలో కానీ వాళ్ళ యొక్క అధ్యక్షుల్లో కానీ ఉన్న నెగిటివ్ వల్ల వీళ్ళకు ప్లస్ అయిపోతుంది. అంటే ఏం లేదు, ఇక్కడ గట్టి లీడర్లు ఉంటే ఇక్కడ మైనస్ అయిపోయేది. సో ఇక్కడ లేరు కాబట్టి వీళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ వ్యతిరేకత ఉంది కానీ ఇక్కడ సమర్థత లేరు, దానివల్ల వీళ్ళకి పాజిటివ్ అయింది. సో ఇప్పుడు బీజేపీలో కూడా చాలామంది ఒకరికొకరు, అంటే మోడీ గారి పరిపాలనే యోగి ఆదిత్యనాథ్కి ఇష్టం ఉండకపోవచ్చు, యోగి ఆదిత్యనాథ్ యొక్క పరిపాలన మోడీ గారు కూడా ఇష్టం ఉండకపోవచ్చు. అంటే లోపలనే కొన్ని విభేదాలు త్వరలోనే 5 సంవత్సరాల్లో మీకు తెలిసిపోతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకొని మొత్తం ఏదైతే ఈసారి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. రాబోయే 5-10 సంవత్సరాల్లో మాత్రమే ఖచ్చితంగా అఖండ విజయాలు సాధించవచ్చు రాహుల్ గాంధీ కొన్ని పాటిస్తే. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.